మంత్రి ఆదిమూలపు సురేష్ పై కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శలు గుప్పించారు. తనను ఒక్కసారి గెలిపిస్తే కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తానని ఆదిమూలపు సురేష్ ప్రజలను మభ్యపట్టి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏం చేశాడని మంత్రి ప్రశ్నించారు. తమ హయాంలో అంతర్గత రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జిలు, తాగునీటి వసతులు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని స్వామి అన్నారు. చెల్లని కాసులాగా మిగిలిన ఎమ్మెల్యేలను స్థాన చలనాలను చేస్తూ వైసీపీ గెలుపు కోసం ఆపసోపాలు పడుతోందని స్వామి ఎద్దేవా చేశారు. వలసదారులను ఇంటికి పంపాలని కొండపి ప్రజలకు పిలుపునిచ్చారు. పోటీ చేశారు, 14 చేశారు, 19 చేశారు, 24 మీరు వస్తున్నారు. మిగిలిపోయి రేపు ఇంకోళ్ళు పాపం వైసీపీ వాళ్ళు చూస్తే బాధేస్తుంది. ఏ వ్యక్తి మీకు నిలకడగలదు? మధ్యలో ఒక ఆయన పోటీ చేయకుండా 2 సార్లు వచ్చిపోయాడు. ఒకసారి అనుకుంటున్నా మేము ఇక్కడ పోయినసారి రోడ్లు అభివృద్ధి చేశాం. మిగిలిపోయిన అభివృద్ధి కొనసాగించాలంటే నన్ను గెలిపించండి తెలుగుదేశం అని నేను అడుగుతున్నా. నీకు ఆ ధైర్యం లేదు పాపం. ఒకసారి అంటున్నావు. నేను ఒకసారి జగన్ అంటేనే భస్మాసుర హస్తం పెట్టి నేను ఆడుకున్నాడు జనాలతోటి. నిన్ను కొండేపాళ్ళు ఒకసారి గెలిపిస్తాను నువ్వు అడిగితే మాత్రం తరిమి కొడతారు. కొండేపి అభివృద్ధికి కాంక్షిస్తున్నారు. ఇంకో విషయం అండి, పాపం విద్యాదీవెన మోసం చేశాను. నేను ఇక్కడ ఒక అమ్మాయి పాపం ప్రియాంక అనే అమ్మాయి కందుకూరులో డికే రెడ్డి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే జగనన్న విద్యా దీవెన డబ్బులు పడలేదు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే 70,000 తప్ప నువ్వు కట్టాలి, లేకపోతే లేదని చెప్పి నిన్న ఎగ్జామ్ కు అనుమతి ఇవ్వాల. 2009